హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్విజైన్. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మన రాజమండ్రిలోని దేవి చౌక్లోని కోలాహలం. ఇక్కడ అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి దేవి. ఈ అమ్మవారికి దసరా ఉత్సవాలు గత 92 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతాయన్నమాట. ఈ ఏడాది 92వ ఉత్సవం. ఈ ఉత్సవాలు ఆ, యథాప్రకారంగా 9 రోజులు జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు కన్నుల పండుగగా ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ విద్యుత్ దీపాలంకరణతో ఎంతో విశిష్టంగా వివిధ రకాల సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనగా సత్యహరిశ్చంద్ర నాటకాలని, డప్పు వాయిద్యాలు, తర్వాత ఏమో నృత్యాలు రాత్రి 10 గంటల నుండి మొదలవుతాయి. అవి ఎలా కంటిన్యూ అయిపోయి తెల్లవారుజామున 3 గంటల వరకు ఉంటాయన్నమాట. ఇవి మనకెంతో వినోదాన్ని కలిగిస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని లేకపోతే టీవీల ముందు కూర్చొని ఉంటున్నారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అలా కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి పిల్లల్ని తీసుకొని వెళ్ళినా పెద్దలు వెళ్ళినా చాలా మనోల్లాసంగా ఉంటుందన్నమాట మనకి. వీటిని చూడటానికి చుట్టుపక్కల నుంచి రాజమండ్రి చుట్టుపక్కల ఊరి వాళ్ళు, రాజమండ్రిలో నివసించే ప్రజలు వేల లక్షల మంది వస్తారు. ఉత్సవాలు కొన్ని రోజుల ముందే రాట పాడతారనమాట. మన ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు అయితే రాట ఎలా పాతుతాం అలా పాతి అమ్మవారికి పందిర్లవి వేస్తారు. ఇవన్నీ చేసిన వారి శ్రమ ఎలా ఉన్నా చూసి ఆనందించడానికైతే మనకి 2 కళ్ళు చాలవని చెప్పచ్చు. ఇది ఎంతో మనోల్లాసంగా ఉంటుంది. ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణము, కుంకుమ పూజలు 2 పూటలా జరుగుతాయి. వచ్చిన భక్తులందరూ సంతృప్తికరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అంతేకాకుండా వివిధ రకాల దుకాణాలు, అంటే జీడీల తయారీ, ఇవి మనకెప్పుడు దొరకవు. ఆ జీడీలు అనేవి జీడీల తయారీ, ఖర్జూరము, పిల్లల ఆట వస్తువులు, స్త్రీలకు కావలసిన గాజులు, జడకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ కానీ, వంట పాత్రలు, ఏటికొప్పాక బొమ్మలు ఇంకా విశిష్టత అన్నమాట. ఇక్కడ ఏటికొప్పాక బొమ్మలు అన్ని రకాల వ్యాపారులు చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. అందరూ ఈ ప్రదేశాన్ని సందర్శించి ఎంతో ఆనందిస్తారు. ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత ఒకరోజు భారీగా అన్నదానం కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాల అనంతరము ఎప్పుడూ నిత్యం నివసించే అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఈ ప్రాంతమనే దేవి చౌక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా ఈ దేవి చౌక్లో అమ్మవారికి కుంకుమ పూజలు అవి జరుగుతూ నిత్యం రద్దీగా ఉంటుందన్నమాట. ఈ ఈ దేవి చౌక్ రాజమండ్రిలో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. పూర్వకాలంలో తిరునాళ్ళు జరుగుతూ ఉండేవి కదా, అవి మనకు కానీ మన పిల్లలకి కానీ ఎలా ఉంటాయో అసలు తెలియదు కదా. ఈ ప్రదేశాలకు తీసుకొస్తే తిరునాళ్ళని మించి అద్భుతంగా ఉంటుందని మన పిల్లలకి తెలియజేయచ్చు, మనము చూడొచ్చు. సామూహిక కుంకుమ పూజలు చేయటం ద్వారా మహిళల్లో యూనిటీ కూడా పెరుగుతుంది. ఒకరు ఏదైనా పూజకి సంబంధించింది మర్చిపోతే ఇంకొకరి ద్వారా తీసుకొని పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవచ్చు. అలాగే చిన్న చిన్న వ్యాపారులు కూడా వారి వారి వస్తువులను విక్రయించడానికి ఈ ప్లేస్ చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఎవరైనా కనుక రాజమండ్రి దేవి చౌక్ వస్తే అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. ఈ అమ్మ కోరికలను తీర్చే కల్పతరువు. ఇంకా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు
ఉంటూ కాసేపు డిస్టర్బ్ చేయకే షాప్స్ ఉన్నాయి ఇవన్నీ పైన ఖాళీగానే ఉంది కదా పైన పండింది ఖాళీగానే ఏం చేస్తున్నాను చూడు ఏం చేస్తున్నానా నీకు ఐడియా రాదేమని బన్స్ వద్దు స్లోగా చిన్న టాయ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాక ఫోటో దిగాలి
ఖాళీకి దండం పెడుతున్నాను. అమ్మా ఏమంటే బాబు అంగర గ్రూప్ స్టార్ట్ చేసుకుంది.